పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో దళితుల గ్రామ బహిష్కరణ ఘటనపై భారతీయ భీమసేన స్పందించింది. ఈ మేరకు అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం పామిడి పట్టణం భారతీయ భీమసేన రాష్ట్ర అధ్యక్షుడు పామిడి సాకే ఓబులేసు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో ఈ సంఘటన జరగడం ఎంతో బాధాకరమన్నారు. దళితులపై వివక్షతను చూపడం సరికాదని ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ రోజున పిఠాపురం నియోజకవర్గం గ్రామంలో దళితుల్ని దుర్మార్గంగా వాళ్ళని ఊరు బయటికి వెళ్ళగొట్టడం జరిగింది. ప్రతి వ్యక్తి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దళిత సంఘాలు ఐకమత్యం కలుసుకొని దీని మీద పోరాటం చేయాలి. ఎందుకంటే దళితుల్ని చాలా చులకనగా ఊరు బయటికి నెట్టేశారంటే 78 సంవత్సరాలు అవుతున్న ఈ అంటరానితనాన్ని ఇంకా చూపిస్తూనే ఉన్నారు. ఎందుకు ఈ దళితులంటే అంత చులకన చూస్తున్నారు? మేము మనుషులం కాదా? దీన్ని వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించాలి. దళితులు ఓట్లు వేసింటే మీరు గెలిచడం లేదా? అలాంటి విధానాల తగ్గట్టుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఐకమత్యంతో ఓటు శాతం వేసింటేనే ఒక టీడీపీ కూటమి ప్రభుత్వం గెలవడం జరిగింది. అలాంటి సమయం తెలుసుకొని దళితుల్ని ఇంత అవమానం పరచడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాం, ఇప్పటికైనా దళితుల్ని హీనంగా చూడడం చాలా ఘోరం. ఇది తెలుసుకొని పిఠాపురం సంబంధించింది డిప్యూటీ సీఎం గారు దీని మీద స్పందించి వెంటనే దళితులకి న్యాయం జరిగేలా చేయాలి. చేయలేని పక్షంలో భారీ ప్రజా సంఘాలు ఐకమత్యంతో తెలుసుకొని ఆందోళన శ్రీకారం చుడతామని చెప్పి జై భీమ్, జై భారత్.